ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మానవ జీవితమున సమస్యలన్నిటిలో శ్రమ గొప్పదై ఉన్నది. శ్రమ 3 విధములుగా ఉన్నది: శరీర బాధ, మానసిక దౌర్బల్యత, ఆత్మీయ అశాంతి. అనేక మానవులు జీవితమున అధిక భాగము శ్రమకు లోనై ఉన్నారు. శ్రమ ఎట్టిదైనను దానికి మూలము పాపము. అందుచేత దుఃఖమును శ్రమను నివారణ చేయుట యొక్క పద్ధతి పాపమును రద్దు చేయుటయే. ఈ స్త్రీ యొక్క జీవితమున శ్రమను నివారణ చేయుట మాత్రమే కాక దానికి మూలమైన పాపమును యేసు ప్రభువు రద్దు చేయుచున్నాడు. స్త్రీ యొక్క జీవితము విషాదకరమైనది. ఆమెను బలహీనపరచు అపవిత్రాత్మ వశపరుచుకొని ఉన్నది. ఆమె జన్మము నుండి వ్యాధిగ్రస్తురాలు కాదు, కానీ ఆమెలో అపవిత్రాత్మ పట్టినప్పటి నుండి ఆమె బలహీనురాలు అగుటకు ప్రారంభించింది. అపవిత్రాత్మ వలన ఆమెలో ఉన్న శక్తి క్షీణించుచున్నది. అయితే ఆమె దేవుని ఎడల ఆమె హృదయమున గల ఆసక్తి వీటన్నిటి మీద ఆమెకు శక్తినిచ్చి నడిపించింది. ఆ శుభదినమున ఆమె హాజరు కాని ఎడల ఆమె గొప్ప ఆశీర్వాదమును పోగొట్టుకుని ఉండును. అయితే ఆమె హాజరైనందున జీవాధిపతి ఆమెపై దృష్టి ఉంచాడు. యేసు ఆమెను చూశాడు. ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ఆమెను చూశాడు. క్రీస్తు ప్రభు దృష్టి సమాజ మందిరంలోని సమూహమంతటిలో వ్యాధిగ్రస్తురాలైనటువంటి, వికృత రూపము కలిగి చూడనలవి కాని బలహీనురాలైనటువంటి ఒక స్త్రీపై కేంద్రీకరించాడు. ఆయన నేత్రములు సానుభూతితో నిండుకుని ఉన్నాయి. ప్రేమ పూరితమైన పిలుపుతో యేసు ఆమెను తన యొద్దకు పిలిచి అమ్మా అనెను. యేసు ప్రభు యొక్క పిలుపులో ప్రేమ ఉన్నది, నిశ్చయము ఉన్నది. ఆ పిలుపు సంతోషమును ఇచ్చింది. ఆ ప్రభువే ఇప్పుడు నిన్ను చూచుచున్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టుడై ఉన్నాడు, శక్తి కలిగి ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు ఎన్ని సంవత్సరముల నుంచి ఏ శ్రమలలో ఏ బాధలలో నీకు కలిగి ఉన్నావో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ బాధలకు శ్రమలకు కారణమైన పాపములను ఆయన తీసివేయుటకే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాడు. ఆమె బలహీనతకు దుష్ట శక్తికి కారణము కనుక దుష్ట శక్తితో గల సంబంధము తెగిపోతేనే తప్ప ఆమె వ్యాధి నివారణ కాదు. యేసు ప్రభు ఈ దినములలో కూడా మాట్లాడుచూ ఉన్నాడు. ఆమె మీద చేతులు ఉంచగానే సానుభూతితో కూడిన మాటలు, వెంటనే ఆయన ప్రభావంతో కూడిన క్రియ ప్రారంభించింది. 18 ఏండ్ల నుండి, అనగా దీర్ఘకాలం నుండి అపవిత్రాత్మతో పీడింపబడుచుండెనని ఆమెను ముట్టెను. సాతానుడు వెడలిపోయాను గాని అతడు కలిగించిన వ్యాధి నిలిచి ఉండెను. ఆయన చేతులు ఉంచగా ఆయనలోని ప్రభావం ఆమెలోనికి ప్రవహించెను. ఆమెలోని బలహీనత తగ్గిపోయి ఆమె ఆరోగ్యవంతురాలు అయ్యెను. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినములలోనూ యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు కనుక ఏ వ్యాధినైనను సంపూర్ణ స్వస్థత చేయగలడు. ఆత్మీయ కలతల నుండి విడుదల చేసి స్వస్థత కూడా ఇవ్వగలడు. మరి నీవు ఆయన వద్దకు వస్తావా? స్వస్థత కోరుతావా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.